వెల్కమ్ టు అవర్ ఛానల్. మన రైల్వే సీసీకి సంబంధించి చాలామంది అంటే నిన్న పోస్ట్ చేశాం కదా, మన కోర్టు ఇష్యూ సంబంధించి ఓల్డ్ సీసీఎస్ 1/3 ఇష్యూ పాలసీకి సంబంధించి వాళ్ళకి అన్యాయం జరుగుతుందని చాలా రోజుల నుండి మనకి చాలా రైల్వే బోర్డ్స్ కానీ ఆర్ఆర్సీలకు కానీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు అయితే ఎవరు పట్టించుకోలేదు. దానికి సంబంధించి వాళ్ళు విసిగిపోయి రిజల్ట్స్ కూడా దగ్గర రావడంతో వాళ్ళందరికీ తెలిసింది, మనందరికీ తెలిసిందే, వాళ్ళు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే అక్కడైతే 2 హీరింగ్లు కూడా జరిగాయి. రిజల్ట్స్ కూడా మనకి స్టే అవ్వడం జరిగింది. ఇంటర్మ్ ఆర్డర్స్ అనేది డైరెక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు నేను కమ్యూనిటీ పోస్టులో కూడా వాళ్ళకి స్క్రీన్ మీద కూడా ఉందో చూడవచ్చు. ఓకే, దీని గురించి నేను స్పెషల్గా చెప్పను, ఎందుకంటే 1/3 డిసి అంటే బోల్డ్ మంది సీసీఎస్కి తెలుసు. ఓకే, ఓల్డ్ సీసీఎస్కి ప్రాక్టికల్ మార్కులు అలాగే ట్రేడ్ థియరీ వల్ల తక్కువ మార్కులు వచ్చాయి 2022కి ముందు. దాని తర్వాత 2022 తర్వాత అందరికి 90లు 100లు కొత్త సీసీఎస్ అందరికీ న్యూ సీసీఎస్ అంటారు. వాళ్ళందరికీ ఉండడం వల్ల వీళ్ళకి సిబిటి 2/3 1/3 చేసినప్పుడు 12-11 మార్కులు డిఫరెన్స్ అనేది రావడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళు 1-2 మార్కులు అయితే ఎవరు పట్టించుకోరు అనమాట. మినిమం 3 మార్కులైనా ఎవరు పట్టించుకోరు. 11-12 అంటే కొన్నిసార్లు పాయింట్ మార్కులతో కూడా జాబ్ అనేది రాదు ఓపెన్లో అయితే. అలాంటిది ఇక్కడ ఇంత పెద్ద అన్యాయం అనేది జరుగుతుందని వాళ్ళు భావించండి. మనకి కోర్టులో కేసు వేయడం జరిగింది. అయితే వాళ్ళు చెప్పారు కదా, మనకి 15 ఏప్రిల్ 2026 వరకు ఇంటర్మ్ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. రిజల్ట్స్ అనేవి 100% రావు. ఒకవేళ మళ్ళీ అప్పుడు కూడా పొడిగిస్తే మళ్ళీ అలా పెరుగుతూనే ఉంటాయి. ముందు ఐటీఐ 10th కేసులాగా అలా పెరుగుతూనే ఉంటుంది. అయితే ఇక్కడ వీళ్ళు ప్రేయర్ అంటే ఇక్కడ 3 రెస్పాండెంట్లు అనేది ఉండడం జరిగింది. మనకి ఆ 3 అంటే డీజీటీ, ఎన్ఎస్డిసి, అలాగే మనకి ఏదైతే మనకి రైల్వే బోర్డు అంటే రైల్వే బోర్డ్ డైరెక్టర్. ఓకే, రైల్వే బోర్డ్ డైరెక్టరు మనకి కేసు అనేది 3rd రెస్పాండెంట్ అనమాట. వీళ్ళు ఇక్కడ చిన్న ఇదైతే ఉంది. వీళ్ళు ఏంటంటే అనవసరంగా మనకి డీజీటీని ఎన్ఎస్డిసిని తీసుకుని వచ్చారు. అదైతే వేస్ట్. వాళ్ళకి కేసు అనేది టైం వేస్ట్ అయితే తప్పించి ఆల్రెడీ కోర్టు ఆర్డర్ కూడా చెప్పడం జరిగింది. చూడండి పేరాలు ఏమని రాశారు. వీళ్ళు ఎలాంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్లో మినిస్ట్రీస్లో స్టేట్ గవర్నమెంట్ కానీ ఎలాంటి దాంట్లో కూడా వీళ్ళు ఇన్వాల్వ్ అనేది అవ్వరు. మేము జస్ట్ ఒక ఎస్ఎస్సి మనకి ఇంటర్మీడియట్ బోర్డు లెవెల్గా వీళ్ళు స్కిల్ సర్టిఫికేట్ సంబంధించి ఐటీఐ కానీ వీటికి కానీ ఒకప్పుడు ఎన్సీవీటీ ఇచ్చేది, ఇప్పుడు వీళ్ళు ఇస్తున్నారు ఐటీఐ సర్టిఫికేట్లు కూడా, అలాగే మనకి అప్రెంటిస్ సర్టిఫికేట్లు కూడా. కాబట్టి ఇది వీళ్ళకి దానికి ఏ సంబంధం లేదనమాట. వీళ్ళ మీద కేసు వేయడం టైం వేస్ట్. కేసు అనేది అనవసరంగా టైం వేస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మెయిన్ అనేది రైల్వే బోర్డు. మన ఓల్డ్ సీసీఎస్కి నేను చెప్పింది ఏంటంటే, ఈ వీడియో తెలిస్తే మీరు మెయిన్ క్లిక్ చేయాల్సింది మీరు ప్రేయర్ అనేది కింద కనబడుతుంది కదా, చూడండి. లాస్ట్లో మీరు ఒకటి చెప్పారు, లాస్ట్ రెస్పాండెంట్కి ఏంటని చెప్పారు, మన రైల్వే బోర్డుకి సంబంధించి 3వ రెస్పాండెంట్కి మీరు ఏదైతే ఉందో మనకి ఎన్సీబీటీ 1/3 2/3 సిబిటీ అనేది ఉందో ఆ రూల్ కాకుండా ఓన్లీ 2018 ఓల్డ్ విధానం ద్వారానే మనకి రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేయమన్నారు కదా. అదనేది ఆ పాయింట్ మాత్రమే చాలా ఎక్కువ వ్యాలిడేట్ పాయింట్. ఓకే, ఈక్వల్ అయినా చేయండి, లేకపోతే మెయిన్ మీరు రైల్వే బోర్డుకి ఒక్క దాని మీద కేసు వేసి ఈ పాయింట్స్ అనేవి మీరు చెప్పుకుంటే మాత్రం మీకు అనేది బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువ అనేది ఉంటాయి. ఓన్లీ మళ్ళీ డీజీటీకి యాడ్ చేసి అవన్నీ చేయడం వల్ల పెద్ద యూజ్ ఏం లేదు. ఓకే, అది పాలసీ అనేది అప్పుడు చేసింది. ఇక్కడ ఐటీఐ కానీ అప్రెంటిస్ కానీ సర్టిఫికేట్లు ఇష్యూ చేసే ఒక ఏజెన్సీ, అది బోర్డు లాంటిది. దీనికి మనకి 1/3 అనేది మనకి 2022లో రైల్వే బోర్డు ఓన్గా చేసుకుంది. ఇప్పుడు ప్రతి ప్రైవేట్ కంపెనీకి మనకి డీజీటీ ఇస్తుంది. ఓకే, టాటా, డిఆర్డిఓ, రైల్వేస్ అన్ని ప్రైవేట్ కంపెనీలు అన్నిటికీ ఇస్తుంది. అలాగని చెప్పి వాటికి వీటికి సంబంధం ఉన్నట్టు కాదనమాట. కాబట్టి అదొక సర్టిఫికేట్లు ఇష్యూ చేసే సంస్థ, కానీ దీనికి సంబంధం లేదు. మీరు దానివల్ల టైం వేస్ట్ కానీ ఎలాంటి యూజ్ అనేది ఉండదు. మీరు రైల్వే బోర్డు 1/3 ఇష్యూ తెచ్చింది కాబట్టి మీకు నచ్చితే 1/3 ఇష్యూ మాకు వద్దు, సిబిటీ ద్వారా మీరు అడిగినట్టుగా మాకు ఇవ్వండి, లేకపోతే ఈక్వలైజేషన్ అయినా చేయండి అని మీరు కరెక్ట్గా అడిగితే కేసు అనేది స్పీడ్గా అనేది అయిపోద్ది. ఓకే, స్పీడ్ అయిపోద్ది. నెక్స్ట్ ఏంటంటే మీకు బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి కేసు నెగ్గేందుకు. ఓకే, ఈ మెయిన్ పాయింట్. ఎందుకంటే రైల్వే బోర్డు తయారు చేసిన బోర్డు లెటర్ చూపించండి. నేను ఆల్రెడీ 1/3 ఇచ్చిన ఉంది కదా మనకి రైల్వే బోర్డు లెటర్, అది చూపించండి. ఓకే, మీకు స్క్రీన్ మీద కూడా రైల్వే బోర్డు లెటర్ నెంబర్లు కూడా కనబడుతూ ఉంటాయి. దీని ప్రకారం కదా మనం 1/3 యాడ్ చేసింది. దీని ప్రకారం యాడ్ చేసినప్పుడు ఈ లెటర్ని రిమూవ్ చేయమండి, లేకపోతే అది అలాగే ఉంచి ఓల్డ్ సీసీఎస్కి న్యాయం జరిగినట్టు ఏవైనా నార్మలైజేషన్ మార్క్స్ యాడ్ చేయడం లాంటివి, లేకపోతే ఎవరికైతే తక్కువ మార్కులు ఉన్నాయో
అందరినీ యావరేజ్ చేసిన విధానంగా ఆ విధంగా ఏదైనా చేయండి. అంతేగాని ఇలా డీజీటీని వేరు వేరు సంస్థలను యాడ్ చేస్తే కేసు అనేది లాంగ్ అవుతుంది, మీకు లాభం ఉండదు, కోర్టుకి టైం వేస్ట్, మిగతా స్టూడెంట్స్ కూడా టైం వేస్ట్. నేను చెప్పింది ఏంటంటే మన కోర్టుకి ఏంటి అవసరం అనేది స్ట్రైట్గా అనేది పాయింట్లు అనేది చెప్పండి. ఓకే, మీరు వెస్ట్రన్ రైల్వేకి సంబంధించి ఒకటి చెప్పారు, అది చాలా మంచి ఇది మన వీడియోలో ఉంది, కోర్టు వీడియోలో ఫస్ట్ దాంట్లో మనకు ఫస్ట్ హీరింగ్లో ఎప్పుడో జరిగింది, అదైతే మంచి పాయింట్, దీని ద్వారా అన్యాయం జరుగుతుందని. అలాంటివి ఏమైనా కొద్దిగా యాడ్ చేసుకోండి. కానీ డీజీటీని యాడ్ చేయడం, అవి యాడ్ చేయడం ఇవన్నీ వేస్ట్ అనమాట. ఓకే, అది నేను చెప్పేది ఏంటంటే మీరు ఓన్లీ మీ కేసు ఏదైతే రైల్వే బోర్డు మీద ఉందో రైల్వే బోర్డు ఓన్ పాలసీ ఇది, ఇది ఎక్స్ట్రా మినిస్ట్రీస్కి సంబంధం లేదు. ఓకే, కాబట్టి రైల్వే బోర్డు మీద కేసు వేయండి, వాళ్ళని ఈ విధానం మార్చమని చెప్పండి, లేకపోతే ఏదైనా మార్పులు చేయమని చెప్పండి. అప్పుడు మీ కేసు అనేది బెనిఫిట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఇదేనా అనమాట. మన చాలామంది వీడియో చేయమని చెప్తున్నారు, ఇది ఓల్డ్ సీసీకి సంబంధించిన కేసు. ఓకే, ముందే చెప్పడం జరిగింది, దీని గురించి చాలా లెటర్స్ అనేది సీసీఎస్ అనేది ఇవ్వడం జరిగింది. అందుకే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఇంకా దీనికి మించి ఇంకా చెప్పేది ఏంటి లేదనమాట. ఓకే, ఇదనమాట ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి షేర్ చేయండి.